గుర్తుపెట్టుకో బాస్, ఆగకుండా కురుస్తున్న ఈ వర్షాలు 90s లో పారే నీటిలో పేపర్ బోట్స్ ని వదిలిన మా బాల్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ఒక్కటేమిటి, ఎండా వాన కలిసి వస్తే కుక్కలకి నక్కలకి పెళ్ళంటూ గోల చేయడం, బియ్యం సంచుల్ని రైన్ కోట్స్ లా వేసుకుని తడవకుండా ఉండేందుకు తాపత్రయపడడం, వర్షం నీరు ఉరవని వసారాలో కట్టెల పొయ్యి మీద వేడివేడిగా కాల్చిన సజ్జరొట్టెల్ని నాలుక కాల్చుకుంటూ తినేయడం, జాస్మిన్ ఫ్లేవర్ లో మత్తెక్కిచ్చే 3 రోజెస్ టీ గుమగుమల మధ్య తడుపుకొచ్చిన ఒంటిని పొయ్యి చుట్టూ చేరి ఆర్పుకోవడం, ముసురు పట్టిన పవర్ కట్ రాత్రుల్లో కిరోసిన్ దీపాల వెలుగుల్లో హఠాత్తుగా భయపెట్టే ఉరుములకు అర్జున ఫాల్గుణ అనుకుంటూ భయంగా పడుకునేవాళ్ళం. ఇక తెల్లవారాక తోకలేని కోతులంతా ఒక్కచోట చేరి అరే పిడుగు పేడలో పడితే బంగారు కడ్డీ అవుతుందట అని అనుకుంటూ చందమామలని ముద్దుగా పిలుచుకునే చిన్న తూనీగల్ని పట్టుకుంటూ సాయంత్రం వేళ ఆకాశంలో తారసపడే ఇంద్రధనుసుని కళ్ళప్పగించి చూడడం ఎంత బాగుండేదో. రోస్టెడ్ సన్ఫ్లవర్ గింజల్ని ఊరపిచ్చుకుల్లా రోజంతా ఒలుచుకు తినడమే మాకున్న అతిపెద్ద టైంపాస్. అప్పుడు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా గాలం పట్టుకుని చేపలకెళ్లడం, పెద్ద పరిగెలకని వెళ్లి పీతలతో తిరిగి రావడం, మామిడి ఉరుగులు చప్పరించుకుంటూ అందరినీ ఊరించడం, అవన్నీ వానల్లో తడిచిన జ్ఞాపకాలు కాదు బాస్, మన జీవితంలో ఎప్పటికీ తడారని వెలకెత్తలేని ఆనందాలు.